రైతులకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అధికారులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై నిప్పులు జరిగారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం వల్లే రైతులు రోడ్డెక్కే పరిస్థితి వస్తోందని, అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్న అధికారుల తీరు మార్చుకోవాలని, ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని, పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. వరిధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మిల్లుల వద్ద లారీలు ఖాళీ చేయించి వెంటనే తిరిగి కేంద్రాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఆయన హితో పలికారు. రవాణా సమస్యలను అధిగమించేందుకు రైతులు తమ స్వంత ట్రాక్టర్లు, డీసీఎంలలో ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు అవసరమైన బస్తాలు, ట్రక్ షీట్లను వెంటనే అందుబాటులో ఉంచాలని, రైతును ఇబ్బంది పడితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. చేయాలా, రైతులకు ఇబ్బంది కలగొద్దు, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎటువంటి జాప్యం కూడా జరగొద్దు. ఇది నా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ మీకు. ఎందుకంటే రైతుల విషయంలో వీళ్ళు వాళ్ళు అని చూడం, ఎవరున్నా ఉపేక్షించేది లేదు. ఇది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను నేను మీకు. నేను మీకు రివ్యూ మీటింగ్ అని చెప్పిన టైంకి ఆఫీసర్లు రాకపోతే ఎట్లా అండి? మాకే ఇట్లుంటే ప్రజలకు ఏం రెస్పాండ్ అవుతారు? మీరు ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తారు? ప్రజల సమస్యలు ఏం తీరుస్తారు? ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ అండి, నాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి వచ్చిన వాళ్ళం ఇవాళ. ప్రజల కోసమే పనిచేస్తాం, రైతుల కోసమే పనిచేస్తాం. రైతు ఉంటేనే మీరైనా నేనైనా ఉన్నాం ఇవాళ. వి ఎగ్జిస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫార్మర్స్. వాళ్ళే పండించకపోతే మనకి ఎట్లా, ఎక్కడి నుంచి వస్తుంది? 2 మెతుకులు పోతున్నాయంటే దానికి రైతే కారణం, రైతే రాజు అనే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. కానీ అధికారుల లోపం, ఈ లోపంని మీరు ఇమీడియట్గా సరిదిద్దుకొని రైతుల సమస్యలు తీర్చకపోతే మరి ఇది వేరే విధంగా ఉంటుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. డైరెక్ట్ వార్నింగ్ ఇది మీకు. చెప్పండి అడిషనల్ కలెక్టర్ గారు. ప్రభుత్వం లాగా పనిచేస్తూ ఉన్నది, రైతుల కోసం పనిచేస్తూ ఉన్నది. మా ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కూడా మరి 365 రోజులు 24 గంటలు వారానికి 7 రోజులు రైతుల కోసం పనిచేస్తూ ఉన్నారు. మరి దానికి అనుగుణంగా మీరు పనిచేయాల్సిన ఒక బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, రైతులకు ఇబ్బంది కలగకూడదు. ఇబ్బంది కలిగితే మరి మీతో అయితే లేదంటే మళ్ళీ చెప్తా ఉన్నా, మీతో అయితే లేదంటే మాకు చెప్పండి, మేమే రోడ్ల మీదకి పోతాం కదా. ఎందుకు ఇట్లా చేస్తుర్రు? అదే నేను అడిగే క్వశ్చన్ అదే. నేను ఏమడుగుతా ఉన్నా అంటే, ఒక కలెక్టర్ గారు 4 రోజులు అందుబాటులో లేరు, 4 రోజులు లీవ్లో పోయినరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, లీవ్లో ఎవరైనా పోవచ్చు, పర్సనల్ రీజన్స్ ఉంటాయి, ఫ్యామిలీ రీజన్స్ ఉంటాయి, ఉండొచ్చు. కానీ ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె లీవ్లో పోయినప్పుడు ఆమె ప్లేస్లో, కలెక్టర్ గారి ప్లేస్లో ఎవరిని ఇన్ఛార్జ్గా నియమించిర్రు? అది నా ప్రశ్న. 4 రోజుల నుంచి ఎందుకు ఇట్లా ఈ విధంగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు? అది నా ప్రశ్న. కలెక్టర్ గారు లీవ్లో పోయిన తర్వాత మనకేంటంటే ఈ సివిల్ సప్లైస్ సంబంధించిన ఇష్యూలో సంబంధిత స్టేట్ డిపార్ట్మెంట్ అందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మానిటర్ చేస్తా ఉన్నారు సార్. నేను ఏమంటా ఉన్నా, మీ స్థాయి కాదు, కానీ నేను ఏమంటా ఉన్నా అంటే, నేను యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రజల తరఫున ప్రశ్నించాలనేది మా ఒక బాధ్యత, ప్రశ్నించేది మా బాధ్యత. కాబట్టి ప్రజల తరఫున వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు, మీ నుంచి మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు, ఎవరెవరు ఉన్నారో, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, అందరూ కూడా అన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా కాంటాక్ట్ కూడా త్వరితగతిన చేసుకోవాలి. అమ్మాయిలు తక్కువ మంది ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు అందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే లారీ పోయిన తర్వాత కొనుగోలు కేంద్రం నుంచి లారీ మిల్లు పాయింట్ పోయిన తర్వాత మిల్లు పాయింట్ జాప్యం జరగడం వల్ల, కొనుగోలు కేంద్రంలో లారీ లేకపోవడం వల్ల అమ్మాయిలకు పని లేకపోతుంది. తద్వారా మా అమ్మాయిలు కూడా మళ్ళీ పారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని కూడా కృతజ్ఞత కొంచెం అవసరం ఉంటుంది. అవసరం వస్తే మా దృష్టి తీసుకొచ్చేస్తే ఇంకా ఎక్స్ట్రా లారీ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన మిల్ పాయింట్ దగ్గర ఉన్న మన తహసీల్దార్స్ కావచ్చు, లోకల్ తహసీల్దార్స్ ఉన్నారు, మిగతా తహసీల్దార్స్ ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. మన డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. మిల్ పాయింట్ దగ్గర కంపల్సరీ కూడా 24 hours మనకు వాళ్ళ ప్రత్యేక కాలంలో ఉండవలసిందే, రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేయవలసిందే, దాని ప్రకారం అన్లోడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. తద్వారా ఎట్టి పరిస్థితి కూడా ఇబ్బంది కాకుండా మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన సూచన ప్రకారం రైతుకు ఇబ్బంది కలగకుండా మనం ప్రొక్యూర్మెంట్ చేసుకొని మరి ఇతర మన మిగతా జిల్లాతో పాటు సమానంగా మనం పోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ తరఫున మేము కూడా అష్యూరెన్స్ సార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సివిల్ సప్లైస్ గా నేను కూడా కాబట్టి దృష్టి. థ్యాంక్ యూ. ఓకేనా?
థ్యాంక్ యూ. ఓకే, మీరు మీరు పని చేసుకోండి. ఫీల్డ్ మీద ఉండండి, ఏసీ రూమ్లలో కూర్చుండు కాదు. ఫీల్డ్ మీద ఉండాలా. అంత కొత్త team. ఓకే, నేను కొంచెం మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో మేము మాట్లాడుకుంటాం. మా పర్సన్ వాడుకోవచ్చు కదా మీరు. అదేవిధంగా నేను ఏమంటా ఉన్నా మీరు చేసే డ్యూటీ మీరు చేస్తారు, కలెక్టర్ చేసే డ్యూటీ కలెక్టర్ చేస్తారు. ఒక కలెక్టర్ లీవ్ లో పోయినప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు అని నేను అడిగే ప్రశ్న. నేను అడిగే ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. మీరు చూసుకుంటూ అటువంటి కలెక్టర్ సీట్లో మీరే కూర్చోండి కదా, అట్లా ఉండదు కదా. ప్రభుత్వం అనేది ఒక సిస్టమ్ లో పనిచేస్తుంది కదా, ఆ సిస్టమ్ ఎక్కడ ఉంది అని నేను అడుగుతా ఉన్నా. అదే నేను అడిగే క్వశ్చన్ అదే. నేను ఏమడుగుతా ఉన్నా అంటే, ఒక కలెక్టర్ గారు 4 రోజుల్లో అందుబాటులో లేరు, 4 రోజులు లీవ్ లో పోయినారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, లీవ్ లో ఎవరైనా పోవచ్చు, పర్సనల్ రీజన్స్ ఉంటాయి, ఫ్యామిలీ రీజన్స్ ఉంటాయి, ఉండదు. కానీ ఒక కలెక్టర్ లో ఉన్నప్పుడు, ఆమె లీవ్ లో పోయినప్పుడు ఆమె ప్లేస్ లా, కలెక్టర్ గారి ప్లేస్ లో ఎవరిని ఇన్ఛార్జ్ గా నియమించారు, అది నా ప్రశ్న. 4 రోజుల నుంచి ఎందుకు ఇట్లా ఈ విధంగా మీరు వివరిస్తా ఉన్నారు, అది నా ప్రశ్న. అలా చెప్తా ఉన్నా, ప్రజల కోసమే మాట్లాడతా. ఎప్పుడైనా చూసిరా నన్ను లాస్ట్ 2.5 years నుంచి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పైరవీలు చేసుడు, ఏమైనా పర్సనల్ పనులు అడిగి చూసిరా మీరు? ఎప్పుడైనా వస్తానా నేను? ఎప్పుడు వచ్చినా ఏదైనా మీటింగ్ ఉంటే, ప్రజల పని ఉంటే వస్తాం, మాట్లాడతాం, రిప్రజెంటేషన్ ఇస్తాం, రివ్యూ మీటింగ్ తీసుకుంటాం, వెళ్ళిపోతాం. వేరే టైంలో ఎప్పుడైనా చూసినరా మీరు కలెక్టరేట్లలో నన్ను? 2.5 ఏళ్ల నుంచి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ఉన్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. మా నైజం ఏంటంటే, ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాం, తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, ఎవరున్నా. కాబట్టి దీని విషయంలో మాత్రం ఒప్పుకునేది లేదు. ఏదున్నా రైతులకు ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన సూచనల ప్రకారం నేనేమంటా ఉన్నా అంటే, మరి మీరు ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు రైతులు ఎందుకు ఆగ్రహంతో రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు? ఇది నా మొదటి ప్రశ్న. అలా రెండోది, డిఎం గారి మీద చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, మీరు ఫోన్లు లేపుతలేరు, ఏసీ రూమ్లలో కూర్చొని పనిచేస్తాం, మాది ఇట్లనే ఉంటుంది అంటే అది కాదు. ఏదున్నా మరి మీతో చేతనైతే లేదంటే చెప్పండి, మరి మేమే ప్రజలతో రోడ్ల మీదకి మరి దిగి రోడ్ల మీదకి వచ్చి మరి మేము పోరాడతాం. ఎందుకంటే మాకు రైతులు ముఖ్యం. ఒక రైతు ఉంటేనే ఇవాళ అన్నదానం అవుతా ఉన్నది, రైతు ఉంటేనే మీరైనా నేనైనా ఒక 2 మెతుకులు అన్నం లోపల పోతా ఉన్నది. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి మీకు చేతనైతే లేదు, మీరు డిస్ట్రిక్ట్లో పనిచేసే మన ఉద్దేశం లేదు అంటే మీరు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోండి. ఎందుకు మరి ఎందుకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి? ఒకటి. రెండోది, ఇప్పుడు ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి, రైతులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ అవుతా ఉన్నాయి. అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పుడు 4 రోజుల నుంచి ఒక కలెక్టర్ అందుబాటులో లేనప్పుడు, లీవ్లో పోయినప్పుడు, ఓకే లీవ్లో పోవచ్చు, మీరైనా పోవచ్చు, అధికారులైనా పోవచ్చు, అది తప్పులేదు. లీవ్లో పోయినప్పుడు ఒక ఇన్ఛార్జ్ని నియమించే ఒక బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని నేను అడుగుతా ఉన్నా. అలా చెప్తా ఉన్నా, ప్రజల కోసమే మాట్లాడతా. ఎప్పుడైనా చూసిరా నన్ను లాస్ట్ 2.5 years నుంచి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పైరవీలు చేసుడు, ఏమైనా పర్సనల్ పనులు అడిగి చూసిరా మీరు? ఎప్పుడైనా వస్తానా నేను? ఎప్పుడు వచ్చినా ఏదైనా మీటింగ్ ఉంటే, ప్రజల పని ఉంటే వస్తాం, మాట్లాడతాం, రిప్రజెంటేషన్ ఇస్తాం, రివ్యూ మీటింగ్ తీసుకుంటాం, వెళ్ళిపోతాం. వేరే టైంలో ఎప్పుడైనా చూసినరా మీరు కలెక్టరేట్లలో నన్ను? 2.5 ఏళ్ల నుంచి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ఉన్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు. మా నైజం ఏంటంటే, ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాం, తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, ఎవరున్నా. కాబట్టి దీని విషయంలో మాత్రం ఒప్పుకునేది లేదు. ఏదున్నా రైతులకు ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన సూచనల ప్రకారం 4 రోజులు అందుబాటులో లేనప్పుడు ఒక ఇన్ఛార్జ్ని ఎవరిని నియమించారని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఏమంటా ఉన్నా, కలెక్టర్ లేనప్పుడు యాజ్ పర్ రూల్ ఇన్ఛార్జ్ని నియమించే ఒక రూల్ ఉన్నదా లేదా అని నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ఉందా? ఇస్తారు కదా, మరి ఎందుకు ఇయ్యలేదు? 4 రోజులు అవుతుంది, రైతులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, పెట్రోల్ బాటిల్ తీసుకొని రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మీరు ఇన్ఛార్జ్ ఎందుకు వేయలేదు, ఇన్ఛార్జ్ ఎందుకు లేడని నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే మేము ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో రైతుల పక్షపాతిగా, రైతుల కోసం ఇవాళ పనిచేస్తూ మరి 24 గంటలు 365 రోజులలో కూడా ఇవాళ పబ్లిక్లో ఉంటా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు అంటే ఆహర్నిశలు కూడా రైతుల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా
అంటే రైతుల కోసం మా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే మరి మీరు ఇట్లా ఈ విధంగా మీరు వ్యవహరిస్తే ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాయి వాళ్ళు. సార్ దీంట్లో కలెక్టర్ గారు మీరు పోయినప్పుడు కూడా మనకేంటంటే కరెక్ట్గా నేనున్నాను, కలెక్టర్ సివిల్ సప్లైస్ నేను చూసుకుంటాను మొత్తం కూడా. అదేవిధంగా నేనేమంటా ఉన్నా మీరు చేసే రైతులకు కూడా సార్ కమిషనర్ తీసుకొని ఒక 10 లక్షల ప్రతికంగా ప్రైవేట్ అలాట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఆ రైతులకు అందరూ కూడా ప్రైవేట్ కూడా స్పీడప్ చేస్తారు సార్. మేము కూడా పొందాలి